హలో 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 అన్న ఆ, మీ వీడియో చూసానన్నా నేను. అవునా? ఎక్కడి నుంచి అన్నా? ఖమ్మం. ఖమ్మమా? మీరు మున్పు హిందూ అన్నా క్రిస్టియనా? ఇంతకుముందు హిందువుని. ఇప్పుడు క్రిస్టియన్గా మారినావా? అవును. ఎంత చదువుకున్నావు అన్న నువ్వు? డిగ్రీ. ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? ఫోన్ చేసింది నువ్వు, నేనేం చెప్పను. అదే అన్న, అదే నాకు కొన్ని డౌట్లు అన్న, అడిగితే ఏమన్నా అనుకుంటేమని అనుకుంటున్నాను. డౌట్లు అంటే చెప్పేదైతే చెప్తాను. బైబుల్ అదన్నా ఏమన్నా నాకు, నేను కూడా బైబుల్ చదువుతా. ఏం డౌట్ చెప్పు. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో అంటదన్నా. ఏముంది అక్కడ ఏముందంటే, యేసు ప్రభు ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు అతని దగ్గర వస్తారు. వచ్చి అడుగుతారు, ప్రభువా నువ్వు మాకు మాత్రమే అర్థమయ్యేటట్లు బోధ చెప్తున్నావు, ఇతరులకు అర్థం కాకుండా చెప్తున్నావు, ఇట్లా ఎందుకు అంటున్నంటే, అతను ఏమంటాడంటే, ఒకవేళ ఓళ్ళు కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో చేరుతారేమో అని, అందుకే వాళ్ళు మారు మనసు పొందకుండా ఉండినట్లు నేను వాళ్ళకి అర్థం కానట్లే చెప్తుండ అని చెప్తుందన్న. నీకు అర్థమైంది అది? అవునా, నాకు అట్లా అర్థమైందన్న. అపోస్తల కార్యం 10:36 ఏముంది అన్న? అక్కడ అది ఫస్ట్ ఇది క్లారిటీ అన్న, జరా ప్లీజ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. నేను అన్న ఒక్కసారి అన్న మాట అన్న, ఒక్క నిమిషం అన్న. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 12వ వచనం అన్న. పుస్తకం నీ దగ్గర ఉంది అది? నేను ఇది కంఠవాక్యం అన్న, నేను చదువుకున్నా. 4వ అధ్యాయం 12వ వచనం అన్న. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకను, వినుటకైతే విని గ్రహించకుండానట్టుకును అని ఉపమాన రీతిగా వారు బోధింపవచ్చు చెప్పాను. ఇప్పుడు ఇది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఉపవాసం గురించి ఆయన అడిగారు. అందుకని దేవుని రాజ్యం మర్మము తెలుసుకుంటాను మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. చాలా కరెక్ట్ గా వాక్యం చెప్తావనా? దీని అర్థం ఎట్లా చెప్తావేమో ఇక. ఇప్పుడు దీని ఉపమానం ఏంటిది? ఉపమానం అంటే అన్ని ఇప్పుడు శిష్యులకు అర్థం కాదు కదా అన్న, అర్థం కాకుంటే ఎవిడెన్స్. కరెక్టే గానీ యేసు ప్రభు దీన్ని చెప్పడానికి ఉపమానం చెప్పింది కదా. ఉపమానం అంటే అదే ఉపమానం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని ఉపమానం ఈ మాట చెప్పడానికి ముందు ఒక ఉపమానం చెప్పిండు. ఏ ఉపమానం చెప్పిండు? విత్తువాడు ఇత్తుటకు పొలంలోకి వెళ్ళిండు. కొన్ని విత్తనాలు కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని చోపకం పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయి అన్నాడు, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి అన్నాడు. బరబరన్న. ఇప్పుడు విత్తనం ఇచ్చేవాడు చల్లుకుండా పోయిండు, పడేయి ఏ చోట పడ్డాయో ఆ చోటను బట్టి ఆయన చెప్పిండు. మంచి నేల పడినాయి 100 అంతలుగా 30 అంతలుగా ఫలించిన అన్నాడు. సరే, ఇప్పుడు ఆ మంచి నేల అంటే ఏంటిది? ఇప్పుడు నాకు ప్రశ్న అడుగుతున్నావు అన్న నువ్వు. మంచి నేల అంటే నాకు అవన్నీ అర్థమైనా అన్న, మీ క్షణాలు నాకు క్లియర్ గా అయినాయి. దాని గురించి నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేను నీకు ఎవరన్నా చెప్పాలిగా, నాకు తెలిసినంత వరకు చెప్పాలిగా. అవునా? మంచి నేల అంటే ఎవరు? మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు. ఇప్పుడు మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు
నూరంతలుగా ఫలించిరు అని రాయబడి ఉంది అక్కడ. అవునా, పర్ఫెక్ట్. ఇప్పుడు మంచి మనసుతో ఫలించే వాళ్ళలో అన్యజనులు లేరని నువ్వు అంటున్నావు. అవునా, అంతేగా? అంటే అన్యజనులకు సువార్త చెప్పొద్దని కూడా యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడనా, మీరు అన్యులకు సువార్త చెప్పకురి, అన్యజనుల దారిలోకి పోక బరాబర్ అంటాడు. ఇప్పుడు అప్పుడు ఏమంటాడు, మీరు ఇశ్రాయేల్ దగ్గర కాదు ఇప్పుడు అన్యజనులకు దగ్గర పోని అంటాడు మళ్ళా. ఒక్క నిమిషం అన్న, నువ్వు మాట్లాడిన నన్నతోడు మాట్లాడి ఏమైతే చేయాలని యేసు ప్రభు చెప్తాడో అదే చేస్తూ ఉంటాడన్నా. అయితే నాకు నువ్వెవరో తెలుసు, నీ క్వశ్చన్ లేదో తెలుసు కానీ అవునా, బైబుల్ని ఎప్పుడైనా సరే మనం తినే ఆహారాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే తప్పునే ఉంటది. సరే అన్న, కొంచెం మంచి మనసుతో అర్థం చేసుకుంటే మంచిగా అర్థం అవుతుంది. చేసుకుంటానా, సరైన మంచి మనసుతో అర్థం చేసుకుంటా. కానీ మనం భారతీయులు కదన్నా, ఒక సాటి సమాజాన్ని సరిగ్గా నడిపించడానికి మన ఒక బాధ్యత కదన్నా. ఇప్పుడు ప్రేమించండి ఇతరులను దూషించకండి అని చెప్తుంది, కానీ బైబిల్ ఎవడన్నా కొట్టినట్టు తిట్టినట్టు ఉందా? బైబుల్ అన్న ఇప్పుడు ఏ క్రైస్తవుడైనా సరే ఎవడన్నా కొట్టినట్టు తిట్టినట్టు ఉందా? అది చాలా ఉంటాయన్నా, ఉన్నాయి కూడా ఉన్నాయి, లేని లేదు. నాకు ఒకటి జీపెట్టు, ఒక అయ్యగారు ఒక హిందువుని కొట్టినట్టు, ఒక అయ్యగారు ఒక ముస్లింని కొట్టినట్టు, ఒక తిరగబట్టినట్టు, కర్ర పట్టినట్టు, గొడవ పట్టినట్టు, బాంబులు వేసినట్టు, కుడి చెంప మీద కొట్టినామని ఎడం చెంప మీద జీపెట్టమని రాహుల్ గాంధీ సభలో చెప్పిండు. అవును. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడని మన ఆయన ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అవును. వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళు చెప్తుంటే ఏం లేదు కానీ ఎందుకన్నా ఈ క్వశ్చన్ వేసి మమ్మల్ని అర్థం కాకపోతే అన్న ప్రభు ఇది ఏందని మోకాల నుంచి ప్రార్థన చేయి. నాకు అర్థమైన దేవుడు నీకెందుకు అర్థం కాదన్న? అసలు దేవుడు లేడని రోడ్ల మీద తిరిగేటోడు నేను. అన్ని దేవతల ముందు విగ్రహాలకు ఊరేగింపు చేసిన నేను. తిరిగి 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 మా కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మా బతుకుల కోసం మా నాన్న మారటం కోసం ఎన్ని పూజలు చేసిందో నాకు తెలుసు. వాటన్నిటి చేస్తే ఏ దేవుడు రాడా, ఏ దేవుడు కనికరించడా, ఏ దేవుడు కాపాడలేదా? ఈసారి ఈ దేవుళ్ళకన్నా వెళ్తే మా నాన్న మారదని చెప్తే ఆ దేవుళ్ళు పోవడం మా నాన్న సార్ బంద్ చేసిండు. సార్ బంద్ చేయటం మా కుటుంబం బాగుపడింది. బాగుపడినాక ఈ మార్గంలో మేము మేలెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేము ఒకరిని దూషించట్లే, ఒకరిని ఒక మాట అనట్లే, ఒకరిని తిట్టట్లే, ఒకరి మీద చెడ్డ మాటలు పలకట్లే. బైబుల్లో రాయబడిన మేలైన మాకు అర్థమవుతుంది. మరి మీకెందుకు అట్ట అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఒకసారి మంచి మనసుతో ఆలోచించి చూస్తేనా అంత తేటగానే ఉంటది. అక్కడ అర్థం చేసుకోవటానికి మనసు పెడితే ఎంత పెద్దదని అర్థమవుతుంది, కానీ అపార్థం చేసుకోవాలని చిన్నగా స్టార్ట్ చేస్తే మొత్తం అపార్థం అయిపోద్దన్న. అందుకోసమని నా మాట ఆలకించి ఇగో నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుతాడన్నా, నువ్వేం కంగారు పడకు. ఈ క్వశ్చన్ లో బుక్ ఎవరు రాసి ఇచ్చిర్రో గానీ ఆ బుక్ రాసి ఇచ్చిన కూడా మారుతాడు, నువ్వేం టెన్షన్ పడ మనకు. ఎందుకనంటే యేసు ప్రభు దేవుడు కాకపోతే నాకు నమ్ముకోవాల్సినంత పని లేదు, నీకు సమాధానం చెప్పాల్సినంత పని కూడా లేదు. నా జీవితం మారింది కాబట్టే నేనే కాదు, కలెక్టర్లు మారారు, జడ్జీలు మారారు, రేపు మాపు అందరు మారిపోతారన్న. దీన్ని మార్చడానికి ఒక మనిషి కాదు, ఒక పుస్తకం కాదు, ఒక వక్తలు కాదు, ఒక ప్రవక్తలు కాదు, స్వయంగా దేవుడే మారుస్తాడు. అదే దేవుడి చేత నేను మార్చబడిన కాబట్టి మీకు చెప్తున్నాను. దయచేసి నా మాట అర్థం చేసుకుంటామని చెప్తున్నా ఒక సహోదరుడిగా, అంతేగాని నేను డామినేట్ చేసి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. నీ మాటల అర్థం ఉంది అంటే నీకు నీ ఎంతో అర్థం చేసుకుంటావు అని నీకు చెప్తున్నానా. ఎట్లా అంటే అంతే ఇక దానికి మించి నేను ఇప్పుడు అక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే తప్పిపోయిన వాడు మరలా ప్రభువులోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి ఒకసారి చెప్పినా ఇంత చెప్పినా వాడు వినట్లేదు కాబట్టి వాడిని వదిలేయండి అని ఆ ఉద్దేశంతో చెప్పిండు. కానీ అన్యజనులు వద్దనుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి ఆయన ఇదిగో మీ అందరి కొరకు చిందింపబడిన రక్తం అని చెప్పటం, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమంటాం, నమ్మిన వారిని రక్షణ నమ్మన వానికి శిక్ష అని చెప్పటం, ఇవన్నీ నువ్వు ఆలోచిస్తుంటే ఒకసారి ఆలోచించరాదు. అన్న ఇప్పుడు క్వశ్చన్ వేసుకుంటూ పోతే మన జీవితం కూడా క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంటది అన్న. ఇప్పుడు నాకు నువ్వు చెప్పిన ఆన్సర్ నాకు డౌట్ వచ్చే మోకాల నుంచి ప్రార్థన దేవుడు సాయం చేస్తాడు కానీ